ఏం కాదు బాబు. ఏం బయట పట్టుకున్నావురా ఎదవా? ఏమిట పట్టుకున్నావు రోడ్లో? ఎవరు మళ్ళీ ఏం రోడ్లో పట్టుకున్నావు? లే రోడ్డు కదా ఇది, కాలు మీద కాలు వేసుకొని పట్టుకున్నావు పుష్పలాగా. ఎవరు ఇది? ఎక్కడ? లక్ష్మీనగరా? మళ్ళీ ఈడెందుకు పట్టుకున్నావు? మంది ఎక్కువైతే ఆడుంటాడు. మరి ఆడుంటాడు పట్టుకున్నావు రోడ్లనే బస్సులో పోతే వాడిని అన్ని జైలుకి పోవాలా నిన్ను చంపి? మరి చెప్తారా కూడా కాదు. నీ ఆధార్ కార్డు ఇదే ఇట్లా. అదేమది ఇది? ఇది వేసుకుంటావు, ఇది తింటావు. ఏం డ్యూటీ చేస్తావు? పెట్రోల్ బంక్ వేసాను సార్. పెట్రోల్ పంపు పెట్రోల్ బంక్ 12 సంవత్సరాలు వేసాను సార్. ఇప్పుడు భార్య పిల్లలు ఆడుంటారు? ఉన్నా సార్, కర్నూలు. కర్నూలా? నీది ఎవరు? మా అమ్మాయి పుట్టినండి యూజ్ సార్. మా కర్నూలు పక్కన పల్లె సార్. ఏ పల్లె? నందిగుట్టు దగ్గర పల్లె మా నాయన. నీ భార్య పిల్లలు అన్నారు ఇప్పుడు? ప్రస్తుతానికి వాళ్ళు పుట్టింటికి ఉన్నారు కర్నూలా. నేను వచ్చినా సార్, నేను వచ్చి కానీ కరెక్ట్గా మీరు కారుని అడ్డం పెట్టి అందరూ వీడియోలు తీయండి అని రెచ్చగొడుతున్నారు పబ్లిక్ని. అది ధర్మమా మీకు? చట్టబద్ధంగా ఓకేనా? అంటే సార్ ఇప్పుడు ధర్మంగా అయితే ఒకటి తీసుకున్నారు. ఏది బండి అన్న? ఒకటి కదండి, బండి తీసుకోమని చెప్తున్నాం కదండి మీకు. మొబైల్ ఇవ్వండి, మీరు మొబైల్ ఇయ్యారండి, బండి తీసుకోండి. రెండు మీరే తీసుకున్నారు కదా? రెండు కాదండి, ఇచ్చినాం మీకు, ఇచ్చినాం కదా, మీ దగ్గరే ఉంది కదా అది. మీకు ఇచ్చినాం కదా అది. ఆటో మాకు అనుకోలేదు సార్, రెండు మీ దగ్గర. అదే తాగిన మబ్బులో మాట్లాడుతున్నారు మీరు. మీకు ఆల్రెడీ ఆటో ఇచ్చినాము, ఆటో ఇచ్చిన. ఫస్ట్ బాగాలేదు, వచ్చినాను ఒప్పుకున్నా, బాగుంటుంది. బండి తీసుకో, నువ్వే తీసుకో. నాకు మొబైల్ మొబైల్ బస్సు వచ్చేది అయిపోయినాము. ఇట్లా బాగాలేదు పరీక్షలుగా మీరు చేస్తున్నారు కాబట్టి మా బాధ మేము ఒప్పుకున్నాము, చెప్తున్నాము. అంతేగాని మీరు రెస్పాన్స్ లేకుంటే మేమే అక్కడ ఎక్కడ లేదు రెస్పాన్స్ అని చెప్పేసి ఇక్కడ రొంతా సెండ్ చేయాలని చెప్పేసి ఇక్కడికి వచ్చేసినాను. నేను ఇక్కడ కానీ పట్టుకున్నా, కాకపోతే నేను కాదని చెప్పలే. అది నాదేం తప్పేముంది, తాగినా నేను కాదని చెప్పలే. తాగినా. డ్రింక్ చేసినావా? డ్రింక్ చేసినా ఒప్పుకున్నా. అది కానీ రెండు బిక్కున్నారు. బండి తీసుకోబో, నాకు మొబైల్ ఇచ్చేసి బండి తీసుకొని పో, నాకు మొబైల్ ఇచ్చేసి. అట్లా ఈ టైంలో తాగి నడపచ్చా? అది డ్రైవింగ్ నాకు 40 కిలోమీటర్ల జర్నీ. అక్కడికి పోవడం ఇష్టం లేకే ఇక్కడ సెండ్ చేద్దామని ఇక్కడికి బండి తీసుకొచ్చిన. ఇక్కడ నాకు రెస్పాన్స్ ఉంటుంది. ఏం నడుపుకుంటూ వచ్చినావు? ఆటో. నేను చెప్తాను కదా సార్, నేనే ఒప్పుకున్నా. ఆటో తీసుకో, నాకు మొబైల్ కాదు సార్, నాకు మొబైల్ ఇచ్చేసింది. మొబైల్ ఇయ్యరండి, ఆటో ఉంది కదా, ఆటోలో ఉండండి. అన్ని మీతోనే పెట్టుకోండి. ఏం చేయాలనుకున్నారు మీ రెస్పాన్సిబిలిటీ మీరు ఉంటుంది, చేయండి సార్. మీరు రోడ్డుకి ఆటో అడ్డం పెట్టడం తప్పు కదండి సార్. ఇప్పుడు నాకు ఎంతసేపు అవుతుంది? నాకు ఒకటి కాకపోతే ఒకటైనా మీరు ఇచ్చినారు. ఒకటి చెప్పేది రండి. వచ్చినప్పటి నుంచి నాకు ఆటో వద్దు, ఆటో మీతో పెట్టుకొని నాకు మొబైల్ ఇవ్వండి అని చెప్పించినాము, టీ కూడా తాపినాము, మళ్ళీ పడుకోమని చెప్తున్నాము. అయినప్పటికీ మీరు ఆటోని రోడ్లో పెట్టి ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్నారు. ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఇప్పుడు అడుగుతున్నా నేను. ఎందుకు సార్ మీరు పోతున్నారు? మీరేం పోతున్నారు? మీరెవరు బాబు? నాకు మొబైల్ ఇస్తారా? ఏమి ఇస్తారు చెప్పండి. అందం పర్సనా?
ఎక్కడ ఆంజనేయులు తప్పండి, ఆంజనేయులు అట్లా నేను తప్పని ఒప్పుకున్నా సార్, అందుకనే చెప్పేసి నాకు ఎక్కడ ఇప్పుడు రెస్పాన్స్ అక్కడ బయట లేదు కాబట్టి ఓకే తీసుకోండి ఓకేనా అలాగేనా పోండి ఇంకో మాట్లాడలేదా ఎవరు చెప్పబ్బా తెలియకనే కదడా బాధ్యులు ఎవరు చెప్పు రా తమ్ముడు రా ఎవరు రాగలేదు డాక్టర్ అని చేద్దాం డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఈడ చూపి నాకు 700 అనేది ఎట్లుంటుందంటే పులిసిపోయిన చింతపండు వాసన వస్తుంది. వెడ్డింగ్ ఈవెంట్ లోంచి వచ్చాను ఎట్లా తాగుతాం సార్